బిగ్ బాస్ సీజన్ 8లో 14వ వారం అంటే హౌస్లో చివరి వారం జరిగే నామినేషన్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఇక ప్రతి వారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియకు ఒక స్పెషల్ సెటప్ పెడతారు బిగ్ బాస్. అలా ఈ వారం జరిగే నామినేషన్ ప్రక్రియలో టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ మినహాయించి అందరూ కూడా నామినేట్ చేసుకోవచ్చు అని వెసులుబాటునైతే కల్పించారు బిగ్ బాస్. అయితే ఈ వారం జరిగే నామినేషన్ ప్రక్రియలో హౌస్ మేట్స్ ఒక్కరిని మాత్రమే నామినేట్ చేసేటట్టుగా కండిషన్ పెట్టారు బిగ్ బాస్. జనరల్గా అయితే ఒక్కొక్క ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయొచ్చు, కానీ ఈ వీక్లో మాత్రం ఒక ఇంటి సభ్యుడు మరొక ఇంటి సభ్యుడిని మాత్రమే నామినేట్ చేసేలాగా కండిషన్ పెట్టారు. ఇక ఈ కాన్సెప్ట్ అయితే బిగ్ బాస్ టీం అయితే ఆలోచిస్తుందంట. ఇక అదే గనక జరిగితే గనక ఒక్కొక్క ఇంటి సభ్యుడు ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా అవినాష్ టికెట్ టు ఫినాలే గెలవడంతో అతన్ని మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక వచ్చే వారం వచ్చే ఓటింగ్ని బట్టే ఆపై వచ్చే వారం ఫైనల్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా నామినేట్ అయితే మరొకసారి ఓటింగ్ పర్సంటేజ్ అనేది ప్రతి ఒక్క ఇంటి సభ్యుడికి చాలా కీలకంగా మారనుంది. హౌస్లో ఉన్న వాళ్ళకి వచ్చే వారం పెట్టే ఫైనల్ పరీక్ష పాస్ అయితే డైరెక్ట్గా ఫినాలేలోకి అడుగు పెట్టొచ్చు హౌస్ మేట్స్ అందరూ కూడా. అయితే 14వ వారం నామినేషన్ ప్రక్రియ అనేది ఫుల్ ఫైర్గా ఉండేటట్టుగా బిగ్ బాస్ అయితే ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో స్టార్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే మీరందరూ ఎవరి నామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి.